వ్యూయర్స్, నేను ఇందాక చెప్పాను కదా, ప్రజలు ఎంతో కష్టపడి ఈ లైన్లో నిలబడి వస్తున్నారు. చిన్న చితక ముతక ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, పసిపిల్లలు అందరూ కూడా వచ్చారు. నిజంగా అసలు ఎందుకు వస్తున్నారో నాకే అర్థం కావట్లేదు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక పసిపిల్లని తీసుకొని ఈ లైన్లో నిలబడడం జరుగుతుంది. మరి ఎందుకు పసిపిల్లని తీసుకొచ్చి ఈ లైన్లో నిలబడిందో ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏం లేదు మేడం, డబల్ బెడ్రూమ్ల గురించి వచ్చాము మేము. డబుల్ బెడ్రూమ్లో వచ్చారు కానీ పసిపిల్లని ఎందుకు తీసుకొచ్చారు? అంటే బాగాలేదు మేడం. వాళ్ళంత కరెక్టే కానీ పిల్లని ఇలా తీసుకొస్తే ఎండకి చాలా ప్రాబ్లం అవుతుంది కదండి. అవును మేడం, మా బాబు ఏడుస్తాడు మేడం. వెళ్ళి అప్లై చేసి ఎన్ని రోజులు అవుతుంది. మీకు డబుల్ బెడ్రూమ్ కన్నా పాప ముఖ్యం కదా. పాపనే ముఖ్యం. ఇప్పుడు మీకు తెలుసు, ప్రభుత్వం అనేది నిర్లక్ష్యంగా ఎక్కువనే ఉంటుంది. అంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటప్పుడు సరే పోతే పోనీ, కానీ డబుల్ బెడ్రూమ్ కన్నా మనకి ఈ పాప ముఖ్యం. మరి ఈ పాపకి ఇప్పుడు ఎండలు ఇంతసేపు నిలబడితే ఏదైనా ఏమైనా అయితే అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మిమ్మల్ని అంటారు కదా. అవును మేడం, ఫ్యూచర్ గురించి దాని గురించి అని వచ్చినాం మేడం మేము. వాళ్ళింతరంటే ఎన్ని నెలలు అయింది పాప? 3 months. 3 నెలలు అయింది డెలివరీ అయ్యి. అవును. పాపనా బాబా? బాబు. బాబు. ఎక్కడుంటారు మీరు? ఇక్కడనే మేడం, ఖైరతాబాద్లో. ఖైరతాబాద్లో పక్కనే. ఎన్నింటికి వచ్చారు ఇక్కడికి? మేము పొద్దున్న 8 o'clock వచ్చాం మేడం. 8 o'clock వచ్చారు. ఇప్పుడు 9 అవుతుంది దగ్గరగా. గంట సేపు నిలబడ్డారు. అవును మేడం. ఇప్పుడు ఇది నాకు తెలిసి ఇంకో 3 గంటలు పడుతుంది. పర్వాలేదా? పర్వాలేదు మేడం, వెయిట్ చేస్తాం. పాపను కనీసం మీ ఇంట్లో ఎవరికైనా పెట్టి ఇవ్వాల్సింది. పాల గురించి వేడుస్తారు కదా మేడం, దాని గురించి తీసుకొని వచ్చి. ఈ లైన్లో పాలు ఇచ్చే పొజిషన్లో కూడా లేదు కదా. అవును మేడం, ఎక్కడో అక్కడ నుంచొని ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటున్నారు. అంటే పాపను తీసుకొస్తే అధికారులు త్వరగా కనకరిస్తారేమని, కానీ లోపల పరిస్థితి అయితే ఆ విధంగా లేదండి. పాపల్ని తీసుకొచ్చిన వికలాంగులు వచ్చిన, హెల్త్ చెయ్యి ఇరిగిన వాళ్ళు వచ్చిన, ఎవరు వచ్చినా కూడా ఒకటే ట్రీట్మెంట్ ఉంది. అక్కడ ఒకటే కౌంటర్ ఉంది. ఆ ఒక్క కౌంటర్లోనే జరుగుతుంది. బట్ నేను చెప్తున్నాను కదండి, సరే ఈసారి అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ టైం మాత్రం పాపను మాత్రం బయటికి తీసుకురాకండి. డబుల్ బెడ్రూమ్ పోతే పోనే కానీ పిల్లలు ఇంపార్టెంట్ మనకి. ఓకే. సో ఇది అండి పరిస్థితి అయితే ఇలా ఉంది. మరి వీళ్ళు అందరూ కూడా తెలిసి చేస్తారా తెలియక చేస్తారా అర్థం కావట్లేదు. ప్రభుత్వాన్ని నమ్ముకొని పిల్లల్ని తీసుకొని ఎలా వస్తారనేది నాకు అర్థం కావట్లేదు. ఆ పసిపిల్లకి ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి వాళ్ళే ఆలోచించాలి తల్లిగా. కానీ మనం ఏం చేస్తాం, నేను చెప్పింది అయితే చెప్పాను. సో ప్రభుత్వం వీళ్ళందరినీ చూసి కనకరిస్తుందేమో అన్నట్టుగా అలా చేస్తారేమో కానీ, బట్ అది యాక్చువల్గా చాలా తప్పు. మనం వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది దీని గురించి. చూద్దాం మరి ఏమవుతుందో ఈ విషయం మీద కూడా. థ్యాంక్ యూ.